హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 కింద ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడమే కానీ ఆయన మీద వ్యతిరేకత అనేది పూర్తిగా ఉంది. తాజాగా చూసుకుంటే పులివెందులకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది కొద్ది రోజుల కిందట. అయితే ఈ నేపథ్యంలో పర్టికులర్గా కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మెయిన్గా అక్కడ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మెయిన్గా నేతలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, నాయకులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి అయితే వచ్చినాయి. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే 100 అంశాలు వస్తే 100 అంశాల్లో దాదాపుగా 50 నుంచి 75 అంశాలు అనేవి ప్రత్యేకించి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీదే వస్తున్నాయి ఫిర్యాదులు. ఆయన్ని పార్టీలో నుండి తప్పించాలని, ఆయన్ని కొంత దూరం పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్గా సలహాలు సూచనలు ఇచ్చేది ఆయనే కాబట్టి పార్టీ విధి విధానాలు ఇలా జరగాలి, ఏం చేయాలి, ఇలా పలు రకాల కోణాల్లో ప్రతి ఒక్కటి కూడా దిశానిర్దేశం ఇచ్చేది సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే వీటన్నిటి నుంచి కూడా ఆయన్ని దూరం పెట్టాలని చెప్పి కార్యకర్తలు, అభిమానులు, మెయిన్గా నాయకులు అంటే ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి, ఎంపీ స్థాయిలో ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకు అని అంటే మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే గత 5 ఏళ్ళు అంటే 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీలో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేసేది, దిశానిర్దేశం చేసేది, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎవరిని తిట్టాలి, ఏ స్క్రిప్ట్ వాడాలి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలన్నా కానీ అక్కడ ఆయన మాట్లాడే ప్రెస్ మీట్లో స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చింది. అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎంత దారుణంగా 11 సీట్లకు పడిపోయిందనంటే కారణం ఎక్కువ మంది అంటే ఆ పార్టీలో ఉన్న నేతలే కానీ, కార్యకర్తలే కానీ, అభిమానులే కానీ ఆరోపించేది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డిని దూరంగా పెడితే మంచిది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. గత 5 ఏళ్ళు కూడా డైరెక్షన్ మొత్తం ఇచ్చింది ఈయనే. ప్రభుత్వ ఉద్యోగులే కానీ, ప్రభుత్వ అధికారులే కానీ, ఐఏఎస్లే కానీ, ఐపీఎస్లే కానీ, ఈవెన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జీలు, పార్టీలో ఏం జరిగినా, ప్రభుత్వంలో ఏం జరిగినా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మాట కానీ, ఆయన చెయ్యి కానీ అందులో లేనిదే ఏ పని జరిగేది కాదు. ఈరోజు ఇంత దారుణంగా ఓడిపోయారంటే కారణం 100కి 100% ఆయన వల్లే అని చెప్పి చాలా మంది కూడా ఆరోపించడం జరుగుతుంది. పైగా మొన్ననే కొద్ది రోజుల కిందట పార్టీ పగ్గాలనేవి మెయిన్గా ప్రధాన పదవి అనేది పర్టికులర్గా సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన మీద వ్యతిరేకత అనేది కనిపించింది. అభిమానులే కానీ, కార్యకర్తలే కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద తిరుగుబాటు చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇలాంటి రాజకీయం చేస్తున్నాడంటే వెనకాలండి నడిపించేది సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా మెయిన్గా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి కంటే కీలకంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితుడు, బాగా క్లోజు. పైగా ఇద్దరు కూడా క్రైమ్ పార్ట్నర్స్. అంటే ఎటువంటి కరప్షన్లో ఏ స్కామ్ చేసినా కానీ A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయి రెడ్డి. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి కొంత దూరంగా ఉండడం, మధ్యలోకి సజ్జల రామకృష్ణారెడ్డి రావడం, అందుకే సజ్జల రామకృష్ణారెడ్డికి ఇటువైపు విజయసాయి రెడ్డికి కూడా ఇద్దరికి పడడం లేదు. పార్టీకి సంబంధించిన విధి విధానాలు, మెయిన్గా ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాలు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇప్పుడు జరుగుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతున్న కుళ్ళు కుతంత్రాలతో నడుస్తున్న రాజకీయం ఏదైతే ఉందో ఇదంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షనే. ఈవెన్ ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు ప్రతి ఒక్కటి కూడా అందుకే ఎంత దారుణంగా ఓడిపోయారు. కానీ ఇప్పుడు కార్యకర్తల అభిమానులు అందరూ ఏం చెప్తున్నారంటే చాలా కీలకంగా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డిని దూరంగా పెడితే మంచిది, రాబోయే రోజుల్లో పార్టీకి పురోగతి ఉండాలి అని అంటే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డిని దూరంగా పెట్టాలని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవాల్లోకి వెళ్తే అది 100కి 100% జరగని పని. ఎందుకు అనంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి చాలా పవర్ఫుల్ అనుకుంటారు. కానీ బ్యాక్ డ్రాప్లో నడిపించేది సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి యొక్క జుట్టు అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో ఉన్నాయి.
ఎలాగనంటే ఈ 5 ఏళ్లలో ఎన్నైతే స్కాములు జరిగినాయో, ఈ 5 ఏళ్లలో ఎంతైతే అరాచకాలు జరిగినాయో, ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లే కానీ అధికారులు ఏదైతే పక్కదారి పట్టించి ఈ యొక్క నిధులు దారి మళ్లించడమని కోటాను కోట్ల రూపాయలు ఏవైతే ఆస్తులు ఉన్నాయో అక్రమంగా వాటిని దోచేయడమే కానీ ఇలా పలు కీలక అంశాల్లో ప్రత్యేకించి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఉన్నాడు. మెయిన్ గా ఎదర ఉన్నది జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పనికి కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా బ్యాక్ డ్రాప్ లో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే ఈయన బలం ఏంటో ఈయనకు తెలుసు, ఈయన బలహీనత ఏంటో తెలుసు, ఈయన్ని ఎక్కడ నొక్కాలి ఎక్కడ తొక్కాలి అన్నది ఈయనకి బాగా తెలుసు. ఒకవేళ ఇప్పుడు అభిమానులు కార్యకర్తలు ఏదైతే చెప్తున్నారో సజ్జల రామకృష్ణారెడ్డిని దూరంగా పెట్టండి అని ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ పని చేసినట్లయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ముప్పు. ఎందుకనంటే ఈయన చేసిన ప్రతి క్రైమ్కి, ప్రతి అరాచకానికి, ప్రతి దారుణానికి, ప్రభుత్వంలో జరిగిన ప్రతిదానికి మొదటి పేరు ఎవరిది? ఏం జరిగినా కానీ ముందు జగన్మోహన్ రెడ్డినే అంటారు. ఎందుకనంటే ఈయన సీఎం క్యాండిడేట్ కాబట్టి, అందరినీ రూల్ చేసేది ఈయనే కాబట్టి ఈయన అంటారు. ఒకవేళ కొన్నిట్లో ఈయన తప్పు చేయకపోయినా కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకుంటే అన్ని తప్పులు ఈయన చేశాడనంటే కాదు, కొన్ని తప్పులు మాత్రం ఈయన చేశాడు. కానీ మిగిలిన తప్పులు కూడా ఈయనే కారణం అవుతాడు. ఎవరు చేసినా కానీ ఈయనే కారణం అవుతాడు. కానీ ఇలా ఆయన బలహీనతలు అన్నీ కూడా ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో ఉన్నాయి. ఆయన్ని తప్పించారంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు, ఎమ్మెల్యే దగ్గర ఉన్న పిఏని ఎందుకు తీసేయడం లేదనంటే మా బొక్కలు లుసుకులు అన్ని కూడా వాళ్ళకే తెలుస్తాయి, వాళ్ళని తీసేస్తే మా బండారం అంతా కూడా బయటపడిపోద్ది అని అంటారు కదా. అది క్లియర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. ఖచ్చితంగా 100% సజ్జల రామకృష్ణారెడ్డిని అయితే మాత్రం పార్టీలో నుంచి దూరం పెట్టడం జరగదు. 100% జరగని పని అది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గుప్పెట్లో ఉన్నారు. ఏం జరగాలన్నా ఏం చేయాలన్నా కానీ ప్రతిదీ ఆయనే. ఎందుకంటే మీ గతంలో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసుకోండి, గతంలో సీఎంని కలవాలంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డిని కలవాలి, లేదనంటే ప్రభుత్వంలో ఏదైనా పని జరగాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఎవరికైనా ఏదైనా జాబ్ కావాలన్నా, ఏదైనా పని జరగాలన్నా, ఏదైనా సమస్య ఉందన్నా కానీ ముందు సజ్జల రామకృష్ణారెడ్డి అపాయింట్మెంటే దొరకాలి. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డిని ఎంత దారుణంగా వ్యతిరేకిస్తున్నాం, కానీ కాతో కోతో ఎక్కడో నలుసంతైనా మంచితనం అనేది ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎదర నుంచోబెట్టి వెనకాలుండి వైఎస్ఆర్సీపీ పార్టీలో జరిగే ప్రతి దానికి గత 5 ఏళ్ళు కూడా ప్రభుత్వంలో జరిగిన దాష్టికాలన్నిటికీ కూడా కారణం సజ్జల రామకృష్ణారెడ్డి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి జుట్టు అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతిలో ఉంది. ఆయన ఏది చెప్తే అదే జరుగుద్ది. ఇప్పుడు ఆయన తీసేయమని చెప్పి, ఆయన దూరం పెట్టమని చెప్పి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మెయిన్గా పెద్ద పెద్ద నాయకులు చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది చెయ్యరు, జరగని పని 100%. ఒకవేళ అది జరిగిందనంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఉచ్చు బిగుద్ది. ఆయన బయటకు వచ్చి మొత్తం అన్ని కూడా రివీల్ చేయడం జరుగుద్ది. రివీల్ చేశారని అంటే ఆల్రెడీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద కొన్ని 100 కేసులు ఉన్నాయి, ఇంకా ఎక్కువ అవుతాయి. పైగా ఈయన ప్రత్యక్ష సాక్షి కింద చాలా బలంగా చెప్పాడు అని అంటే మాత్రం ఏదైనా జరగచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి తప్పించడం కానీ లేదనంటే కొంత దూరం పెట్టడం కానీ జరగని పని. అభిమానులు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆయన మీద కొంత తిరుగుబాటే కానీ ఆయన మీద వ్యతిరేకత అనేది చూపిస్తున్నారు. అభిమానులు మెయిన్గా నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద వ్యతిరేకత చూపెడుతున్నారు. కానీ ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డిని విడగొట్టడం అనేది జరగని పని.